ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమో నమః. నిన్నటి పారాయణంలో మనం అరుణాచల ప్రదక్షిణం ఎంత ప్రాముఖ్యత కలిగి ఉందో తెలుసుకున్నాం. అయితే అరుణాచల గిరి ప్రదక్షిణం ఏ రోజు చేస్తే ఏ ఫలితాలు కలుగుతాయి అన్నది కూడా మనకి వివరంగా తెలిపారు కాబట్టి అవి కూడా తెలుసుకుందాం. ఆదివారం నాడు ప్రదక్షిణం చేసి వచ్చేస్తే సూర్యమండలాన్ని భేదిస్తాడు ఆ జీవుడు అని చెప్తారు. శరీర పతనానంతరం సూర్యమండలాన్ని భేదించి కైలాసంలో శివలోకానికి వెళ్ళి శివ సాన్నిధ్యాన్ని పొందుతాడు. ఇక సోమవారం నాడు ప్రదక్షిణం చేశాడనుకోండి, జరామృత్యువులను దాటుతాడు. జరామృత్యువులంటే వార్ధక్యం, మృత్యువు. ఇది ఒక చిత్రమైన విషయం. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం అంటూ ఉంటారు. కానీ అలా లేదు. యథార్థ పాఠం త్రియాయుషం అని ఉంది. త్రియాయుషం ఏకబిల్వం శివార్పణం. త్రియాయుధం కాదు, త్రియాయుషం అంటే 3 రకాలైన ఆయుర్దాయాలని కోరుతాం. ఇప్పుడు వార్ధక్యాన్ని చూడాలని కోరుకోవాలి, అంటే ముసలితనాన్ని. బాల్యం, కౌమారం, యవ్వనం దాటి నేను వార్ధక్యాన్ని చూడాలి అని అడగాలి. ఎందుకో తెలుసా అండి? వార్ధక్యాన్ని చూడలేదంటే నా మనవల్ని ఎలా చూస్తాను? కాబట్టి మనవల్ని చూసేశామనుకోండి, ఇక నేను 2వ తరాన్ని చూసేశాను అంటే లౌకికంగా నా ఆయుర్దాయం చేత పరిపూర్ణంగా వంశంలో ప్రధానమైన మలుపును చూసేశాను. ఇప్పుడు నేను వానప్రస్థానానికి, ఈశ్వరుని చేరుకోవడానికి, తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోవచ్చు అనుకుంటాడు ప్రతి ఒక్కరూ. అనుకోవాలి కూడా. అర్హత పొందుతాడు. ముందే పడిపోయారనుకోండి, ఈ శరీరం అసలు ఇంకా కొడుకు లేరు, కొడుకును చూడలేదు, తాను చేయవలసిన కర్తవ్యాలు పూర్తి చేయలేదు. అది అపమృత్యు దోషము అంటారు. అలా పడిపోకూడదు శరీరం. కాబట్టి అపమృత్యు దోషం పోవాలంటే జర అంటే వార్ధక్యమునందు చింతతో అమ్మో ఇది పడిపోతుందేమో, అమ్మో ఇది పడిపోతుందేమో అని బెంగతో, అంటే ఈ శరీరం పడిపోతుందేమో అని బెంగతో కాకుండా అమ్మో ఇది పడిపోకముందే చేసేయాలనుకునే పనులు చేసేయాలి అనే తాపత్రయంతో చేయగలిగిన స్థితిని పొందితే తదనంతరం మళ్ళీ ఇంకొకసారి చావవలసిన అవసరం ఉండదు. అంటే అది ఆఖరి చావు అయిపోతుందంటే ఇంకొకసారి పుట్టరు, మోక్షాన్ని పొందుతారు. పుడితే కదండి చావడం. అందుకని అది ఆఖరి వార్ధక్యం. ఆ ఆఖరి వార్ధక్యం భయంతో ఉండదు, త్వరతో ఉంటుంది. ఓ జుట్టు తెల్లబడిపోతుంది, 60 వచ్చేసాయి, చేసేయాలి గబగబా మంచి కార్యక్రమాలన్నీ, వాటి ఓపిక ఉండగా సంధిబంధాలు సడలైపోకముందే ఈశ్వరాధన చేసేయాలి. ఈశ్వరుడిచ్చిన సమయాన్ని సాధ్యమైనంత వెచ్చించేయాలి. త్వరత కలిగి భగవదారాధన యందు మగ్నుడై ఆ భావనతో ఉన్న కారణం చేత శరీరం పడిపోతున్నప్పుడు కూడా పటిక పల్లం తిన్న నోరులో ఆ పారవస్యంతో పడిపోతాడు. అంటే అంత అనుభవాన్ని పొందుతాడు. అలా భగవంతుని స్మరణలతోనే వెళ్ళిపోయాడు కాబట్టి ఇక మళ్ళీ రాడు కాబట్టి ఇంకొకసారి చావడు, ఇంకొకసారి పుట్టుక లేదు, ఇంకోసారి మరణం లేదు. అందుకని జరామరణాలను దాటాలి అంటే సోమవారం ప్రదక్షిణం చేయాలి. మనం వేరే ఏమీ అడగక్కర్లేదు ఆయన్ని. ఏ రోజు ప్రదక్షిణం చేసినా ఫలితమే. కానీ ఈ కాలమా ఆ కాలమా అనేది ఉండదు. కానీ ఏ రోజు ఫలితాలని ఆ రోజు ఇవ్వడానికి ఆయన ఏమేం చేశారో, ఏ రకంగా మలిచారు అన్న విషయాలను కూడా చెప్పుకుంటున్నాం. ఇక మంగళవారం నాడు ప్రదక్షిణం చేస్తే సార్వభౌమత్వం. అయితే ఇక్కడ మీకు ఒక మాట చెప్పాల్సి ఉంటుంది. స్వయంగా భగవాన్ రమణులే చెప్పిన మాట. అరుణాచలంలో అరుణగిరి ప్రదక్షిణానికి మంగళవారం శ్రేష్టం. ఎందుకో తెలుసా అండి? అది అగ్నికొండ, పావకి సుబ్రహ్మణ్య తత్వం. అది సుబ్రహ్మణ్య క్షేత్రం, శివానుగ్రహం. అక్కడ మంగళవారం నాడు ఉదయం కుజహోర ఉంటుంది. కుజుని శక్తిని తగ్గించగలిగిన వాడు సుబ్రహ్మణ్యుడు. మంగళవారం సుబ్రహ్మణ్యానుగ్రహాన్ని ప్రోధి చేస్తుంది. అందుకే మంగళవారం నాడు ప్రదక్షిణం చాలా గొప్పది. సూరి నాగమ్మారు ప్రతి మంగళవారం గిరి ప్రదక్షిణానికి వెళ్ళేవారు. కాబట్టి మంగళవారం ప్రదక్షిణ చేసేవాడు సార్వభౌముడవుతాడు. సార్వభౌముడవుతాడు అన్న మాటకు అర్థం చక్రవర్తి అంటే రాజ్య పరిపాలనే చేసుకోక్కర్లేదు. భక్తి సార్వభౌముడు కావచ్చు, వైరాగ్య సార్వభౌముడు కావచ్చు, జ్ఞాన సార్వభౌముడు కావచ్చు. కాబట్టి మంగళవారం నాటి ప్రదక్షిణం సార్వభౌమత్వాన్ని కల్పిస్తుంది. ఇక బుధవారం నాడు గిరి ప్రదక్షిణం చేసిన వాడికి అపారమైన పాండిత్యం అబ్బుతుంది. పాండిత్యం అంటే ఏవో కొన్ని పద్యాలు, శ్లోకాలు చెప్పేయడం అనుకుంటున్నారేమో. కాదు. పండాహ అంటే భగవంతుని జ్ఞానం కలగడం. భగవంతుని జ్ఞానం కలగాలంటే తనంతట తానుగా లోపల పొటమరించాలంటే బుధవారం నాడు ప్రదక్షిణం చేయాలి. ఇక గురువారం నాడు నియమంగా అరుణాచలానికి ప్రదక్షిణం చేసినవాడు లోకగురువు అవుతాడు. అంటే జగద్గురువు స్థానాన్ని పొందుతాడు. అంతటి మహానుభావుడు అవుతాడు. అంటే బహుశా లోకం కోసం పుట్టిన కారణ జన్ముడే తప్ప కర్మ అనుభవించడానికి పుట్టిన జన్మ కాదది. అటువంటి స్థితిని పొందుతాడు. ఒక శంకర భగవత్పాదులు, ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు, చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు,
నృసింహ భారతి మహాస్వామి వారు వీళ్ళందరినీ జగద్గురువులు అంటారు. ఆ జగద్గురు స్థానాన్ని అలంకరిస్తాడు. అది గురువారం నాడు చేసే ప్రదక్షిణం వల్ల. ఇక శుక్రవారం నాడు గిరి ప్రదక్షిణం చేస్తే అపార సంపత్తి కలుగుతుంది. ఇహంలో విశేషమైన ఐశ్వర్యాన్ని పొంది అంచెంలో విష్ణుపదాన్ని పొందుతారు. విష్ణుపదం అంటే వైకుంఠాన్ని పొందుతారు. అది శుక్రవారం నాడు ప్రదక్షిణ. శుక్రవారం నాడు గిరి ప్రదక్షిణలో సంపత్తి అన్నమాట వాడినప్పుడు ఎంత డబ్బు వస్తుందండి, కోటీశ్వరుని అవుతానా, ఓ 5-6 కోట్లు ఉంటాయా అని అడగకూడదు. సంపత్తి అన్నమాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? తృప్తి. నాకున్న దానితో నేను తృప్తిగా ఉండడమే ఐశ్వర్యం. ఐశ్వర్యం అన్నమాటకు అర్థం ఏంటో అని తెలిస్తే సంతోషం అయితే ఆ జన్మలో సంతోషం అన్న మాటకి అర్థం ఐశ్వర్యమే. అయితే ఏదో డబ్బు ఉంటేనే సంతోషం అనుకున్నామనుకోండి, అది ఆ జన్మలో ఎంతున్నప్పటికీ సంతోషం అనే మాటకు అర్థం ఉండదు. ఎన్ని తెచ్చి మన దగ్గర పెట్టినా ఇంకా లేనిది ఒకటి ఏదో ఉంది, ఇంకేదో కావాలి అనేది అనుకుంటూ ఉండడం, ఆ ఉన్న వాటిని చూసి మురిసిపోవడం అలవాటైపోతే ఇంకా పక్క వాళ్ళ దగ్గర ఉన్నది మన దగ్గర కూడా కావాలి అనుకుంటే అది చాలా దురదృష్టకర విషయం. మనకున్నదాన్ని చూసుకుని మురిసికుపోయి మనకున్న దాంట్లో ఏదీ లోటు లేదు అని అనుకుంటే మనల్ని మించిన ఐశ్వర్యవంతుడు ప్రపంచంలో ఉండడు. కౌపీనవంత కలుభాగ్యవంత అంటారు శంకరాచార్యుల వారు. గూచి పెట్టుకున్నవాడంత ఐశ్వర్యవంతుడు ఎక్కడున్నారు అంటాడు. అన్నీ వదిలి ఇది చాలు అని వాడు సంతోషంగా గూచి పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. ఇవి ఇన్ని పట్టు పీతాంబరాలు కట్టుకున్నా ఏదో లేదని ఏడ్చేవాడి కంటే కూడా చాలా సంతోషంగా గోచి పెట్టుకుని తిరిగేవాడు పుణ్యాత్ముడు. అందుకే చక్రవర్తులు కూడా అన్నీ విడిచిపెట్టి ఋషుల ఆశ్రమానికి వెళ్ళి కూర్చుని శాంతి పొందేవారు. అన్నీ ఉండి అశాంతితో ఒకడుంటాడు. శాంతి ఐశ్వర్యం. అందుకే సనాతన ధర్మంలో ఏం చేసినా చివరికి ఓం శాంతి 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 అని పూర్తి చేస్తారు. శాంతిని మించిన పరమ ఐశ్వర్యం, తృప్తిని మించిన పరమ ఐశ్వర్యం లోకంలో ఇంకొకటి లేదు. నాకు ఈశ్వరుడు ఇది ఇవ్వలేదని ఏడ్చేవాడు చాలామంది ఉంటారు. నాకు ఈశ్వరుడు ఏమీ ఇవ్వలేదని అడిగేవాడు కోట్ల మందిలో ఒక్కడే ఉంటాడు. అలా అడగగలగాలంటే వాడు నిత్యతృప్తుడై ఉండాలి. వాడు బ్రాహ్మణుడు. వాడిని మించిన బ్రాహ్మణుడు లేడు. అందుకే వ్యాసుడు దేవీ భాగవతం చెప్తూ పరమేశ్వరుడు కూడా ఎవరి పాదాలకు నమస్కరిస్తారు అని అడిగారు. నాకు ఇది కావాలన్న కోరిక మనసులో లేకుండా, ఎప్పుడూ నాకు అసలు ఏం లేదన్న దాని మీద దృష్టి లేకుండా, నాకు ఈశ్వరుడు ఏమీ ఇవ్వలేదని మురిసిపోయేవాడున్నాడో అటువంటి బ్రాహ్మణుడి పాదాలు కడిగి ఆయన పాదాలకు నేను నమస్కారం చేస్తానన్నాడు పరమేశ్వరుడు. కాబట్టి యతీనాం భూషణాన్యాసం సంతోషాది ద్విజన్మనాం ఉద్యమం శత్రుహననం భూషణం భూతిమిచ్చితాం అన్నారు. కాబట్టి ఇది ఐశ్వర్యం అంటే. ఇహంలో సంపత్తిలో విష్ణుపదంలో స్థానం. అందుకని శుక్రవారం నాడు ఆ గిరికి ప్రదక్షిణం ఐశ్వర్యప్రదం. శనివారం నాడు గిరి ప్రదక్షిణం చేస్తే గ్రహపీడా విముక్తి. ఇక్కడ ఒక మాట మీరు జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. గ్రహపీడా విముక్తి అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? ఆ గ్రహం మిమ్మల్ని బాధించడం మానేస్తుంది అని కాదు. మరేంటండి గ్రహపీడా విముక్తి అన్నారు అని అడుగుతారేమో. గ్రహాలకు ఈశ్వరతత్వం లేదు. ఒక దేవాలయంలో అనేకమైన దేవతామూర్తులు, నవగ్రహ మండపం, గోపూజ జరుగుతున్నాయనుకోండి, మీరు ఏదైనా మర్చిపోవచ్చేమో కానీ గోవుకి ప్రదక్షిణం చేయకుండా వెళ్ళకూడదు. ఒక దేవాలయానికి ఎదురుగుండా ఒక ఆవు మేస్తుందనుకోండి, మీరు గుళ్ళోకి వెళ్ళడం ముఖ్యమా, ఆ గోవుకి ప్రదక్షిణం చేయడమా ముఖ్యమా అంటే గుళ్ళోకి వెళ్ళడం కన్నా గో ప్రదక్షిణం ముఖ్యం. మీరు గోవును వదిలేసి వెళ్ళారనుకోండి, ఈశ్వరుడు కూడా అనుగ్రహించడు. గో ప్రదక్షిణే గొప్పది. దిలీప్ చక్రవర్తి వృత్తాంతం విన్నారు కదా. గోవుని దాటితే ఏమయ్యాడు? గోవుకి ప్రదక్షిణం చెయ్యాలి. నవగ్రహ మండపానికి ప్రదక్షిణం వదిలేశారనుకోండి, ఉపద్రవం రాదు. ఎందుకో తెలుసా అండి? గ్రహాలకు ఈశ్వరతత్వం లేదు. శనేశ్వరుడు శనైః చరః, మెల్లమెల్లగా నడుస్తాడాయన. అందుకని ఆయన శనేశ్వరుడు తప్ప శనీశ్వరుడు కాదు. అసలు గ్రహాలకు ఈశ్వరతత్వం లేదు. ఈశ్వరతత్వం లేదన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? ఆయన గుమాస్తాయే కానీ అధికారి కాదు. గుమాస్తా వద్దు, ఈయనకు 2 ఎకరాల పొలం ఇవ్వకూడదని రాశాడు కలెక్టర్ ఫైల్ చూసి అనుకోక్కర్లేదు. ఇతనికి ఇవ్వవచ్చు, పేదవాడు, పాపం ఇతనికి ఇవ్వడానికి తగిన కారణాలు నాకు కనబడుతున్నాయి కాబట్టి 2 ఎకరాలు ఫలానా చోట ఇతనికి ఇవ్వండి అని రాశాడనుకోండి యజమాని, గుమాస్తా మాట నెగ్గుతుందా? గ్రహబాధ విముక్తి అంటే అర్థం ఇప్పుడు తెలిసిందనుకుంటానండి. గుమాస్తా మాట నెగ్గుతుందా, యజమాని మాట నెగ్గుతుందా?
గ్రహాల పీడ కింద స్థాయికి వెళ్ళిపోతుంది. ఈశ్వరుడు పిలిచి అంటాడు, వాడిని నువ్వు బాధ పెట్టడానికి వీలు లేదు. ఇప్పుడు పాము కరవాలి వాడిని, కానీ వాడిని చీమ కరుస్తుంది అంటే గ్రహం ఈశ్వరుడి మాటను బట్టి బాధించడంలో కింద స్థాయికి వెళ్ళిపోతాడు. అప్పుడు అసలు మనల్ని బాధించినట్లుండదు. పాము కరిస్తే పడిన బాధ వలన పోవలసిన పాపం చీమ కరిచిన బాధతో సరిపెట్టి పోగొడతాడు. కొంతమందిని చూడండి, కారాగారంలో సత్ప్రవర్తన వల్ల విడుదల చేశాము అంటారు. మనం ఎన్నుకున్న ప్రభుత్వానికి అంత అధికారం ఉంటే పరమేశ్వరునికి గ్రహాలను ఆదేశించడానికి అధికారం ఉండదని మనం ఎలా అనుకోగలమండి? గ్రహపీడా విముక్తి అంటారు దాన్ని. అది శనివారం ప్రదక్షిణం చేత కలుగుతుంది. కాబట్టి అసలు అరుణాచలానికి వెళ్ళి గిరిప్రదక్షిణం చేసిన వాడికి పరమశివుడు గౌతమ మహర్షితో చెప్పిన మాట ఏమిటో తెలుసా అండి? వాడికి ఆయనం, రోజు, ఋతువు, తిథి, నక్షత్రం, వారంతో సంబంధం లేదు, ఎప్పుడైనా చేయవచ్చు. అయితే ఈశ్వరుని అనుగ్రహ కాలంలో విశేషమైతే ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశం, అలాగే ఒక గ్రహణ సమయంలో, అలాగే ఒక పౌర్ణమి తిథిలో ప్రదక్షిణం చేస్తే విశేష ఫలితం సంక్రమిస్తుంది. అది ఒక్కసారి చేసినా అనేక పర్యాలు చేసిన దానితో సమానమవుతుంది. అది కాలంలో వచ్చే ఫలితం ఒక్కొక్క దేశము ఒక్కొక్క కాలము విశేష ఫలితాలను ఇస్తాయి. మనం కాశీలో చేసిన అన్నదానానికి, కాకినాడలో చేసిన అన్నదానానికి ఖచ్చితంగా తేడా ఉంటుంది. కాశీయే. కాశీ పట్టణంలో అన్నదానం ఒకడికి మీరు పెట్టిన అన్నం 1,00,00,000 మందికి పెట్టినట్లు లెక్కేస్తుంది. అయితే అదే మన ఊళ్ళోనో ఏ కాకినాడలోనో ఒకరికి అన్నం పెట్టింది ఒకళ్ళకే పెట్టినట్లు ఫలితం వస్తుంది. ఆయా కాలాల యందు గిరి ప్రదక్షిణం విశేష ఫలితాలను ఇస్తుంది. స్థలంలో గౌరవమే. పరమేశ్వరుడి చేత నిర్మింపబడిన భూమి యందు ఒక చోట ప్రత్యేకత ఉండటం అంటే ఆశ్చర్యం ఎందుకు? దాని తేజస్సు దానిది, దేశం కాలం కాబట్టి ఆయా కాలాల్లో గిరి ప్రదక్షిణం విశేష ఫలితాలను ఇస్తుంది. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశం చేసినప్పుడు కనుమ పండుగ నాడు మనం గిరి ప్రదక్షిణం చేస్తే మనం ఎంతో ఆనందాన్ని అనుభవిస్తాం. ఎందుకో తెలుసా అండి? కనుమ పశువుల పండుగ. అసలు ఆ రోజున ఆవుల్ని, దూడల్ని, గుర్రాల్ని అన్నిటినీ అలంకారం చేస్తారు. చేసి వాటికి పాయసం వండి పెడతారు. అసలు మనం అరుణాచలం వెళ్ళి కనుమ పండుగ నాడు అరుణాచలేశ్వరుని దేవాలయానికి వెడితే భల్లాళ మహారాజు గారు నిర్మాణం చేసిన పెద్ద నంది ఉంటుంది. ఆ పెద్ద నందికి, చిన్న నందికి అలంకరణ చేస్తారు. అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో! ఇక్కడ మనం శాకంబరీదేవి అలంకారం ఎంత గొప్పగా చేస్తామో కనుమ పండుగ నాడు చేసే నందీశ్వర అలంకారం అలా ఉంటుంది. ఎందరో గతంలో కనుమ పండుగ నాడు ప్రదక్షిణం చేస్తూ ఉండేవాళ్ళు. ప్రతి ఇంటి ముందు గొబ్బిళ్ళే. ఎక్కడ చూసినా ఆవులకి, దూడలకి అంత గొప్ప అలంకారం చేస్తారు. అంత గొప్పగా పాయసాన్నాలు నివేదన చేస్తారు. ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ అలంకరణ అదీను. కాబట్టి కనుమ పండగ అంటే కేవలంగా కనుమనాడు మినుము తినాలి, తింటే ఇనుములా అవుతాము అని కార్లు ఆవళ్ళు చేసేసుకు తినేయడం కాకుండా ఓ గోమాతకి కాస్త పసుపు కుంకుమ రాసి ప్రదక్షిణాలు చేసి దానికి కాస్త బియ్యం, బెల్లం ముక్క, లేకపోతే కాస్త అరటిపళ్ళు, లేకపోతే ఏదైనా శాకాహారం ఏదో ఒకటి ఇచ్చి దండం పెట్టుకుని వస్తే చాలా మంచిది. కాబట్టి ఈసారి నుంచి మనం కనుమ పండుగ నాడు అలా చేసుకుందాం. ఇక ఈ గిరి ప్రదక్షిణం అనేది ఎలా ఉంటుంది ఏమిటి అన్నది అన్నీ తెలుసుకున్నారు కదా. రేపు తిరువణ్ణామలై శ్రీచక్ర స్వరూపం గురించి తెలుసుకుందాం. అయితే ఈ గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు మనం ఇవన్నీ తెలుసుకుని ఆదివారం నాడు చేస్తేనే మంచిది, సోమవారం నాడు చేస్తేనే మంచిది అనుకుంటూ కాకుండా ఏ రోజు చేసినా మనం అటువంటి ఫలితాన్ని అనుభవిస్తాము. ఆ ఈశ్వరుడు తప్పకుండా మనల్ని అనుగ్రహిస్తాడు అనే విషయం తెలుసుకుని ఈసారి నుంచి గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు ఆ పరమేశ్వరుడికి, అరుణాచలేశ్వరుడి నామం పలుకుతూ చేసుకుందాం. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమో నమః. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః.